అసలు ఎంత గుమగుమలాడుతుందంటే చాలా బాగుందండి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే అమోఘం అండి. అసలు చాలా బాగుంది. సొంత డబ్బా అనుకోవద్దు, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇస్తే గానీ డెఫినెట్ గా మీ బాక్స్ ఖాళీ అయి వస్తుంది. నేను చెప్పిన ప్రకారంగా వేస్తారంటే చాలా బాగుంటుంది. కారం కొంచెం తక్కువ వేసుకొని నాలాగా చేసుకుంటే అదిరిపోయిందండి. ఎందుకంటే మనం జీడిపప్పు, కొబ్బరి అన్ని వేసాం కదా. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, ఈరోజు మనం క్యారెట్ రైస్ విత్ కొబ్బరి జీడిపప్పు మసాలా పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్ని ఇలా తురిమేసుకోవాలి, లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కుక్కర్లోకి కొంచెం ఆయిల్ అండ్ గీ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. తర్వాత మనం పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా దినుసులు, ఇంకా బిర్యానీ ఆకు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. గరం మసాలా దినుసులు మన ఆప్షను. యాలకులు, లవంగాలు, చెక్క అయితే కంపల్సరీ. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం ఆడించుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం దీనిలో కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేలాగా వేగాలి. తర్వాత మనం క్యారెట్స్ వేసుకుందాం. క్యారెట్ తురిమాం కదా, అది కాసేపు మూత పెట్టి కుక్ అవనిద్దాం, ఒక 2 minutes. తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకుంటాం. తర్వాత నానబెట్టి కడిగేసి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాసేపు. ఇలా బియ్యం వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి, డ్రై అయ్యేలాగా. తర్వాత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక సాల్ట్ వేసుకుందాం, అంతే అండి. తర్వాత మనం మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం సిమ్లో పెట్టుకొని. లాస్ట్లో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మూత తీసుకొని మూత ఓపెన్ చేసి సర్వ్ చేసుకున్నాక గుమగుమలాడే క్యారెట్ బిర్యానీ. మా మమ్మీ నేర్పించారండి నాకు, మా అమ్మగారు నేర్పించారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.